అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో బాలకృష్ణ చిరంజీవిని అవమానించినట్లుగా వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందన్నారు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మహేష్, ప్రభాస్, రాజమౌళి లాంటి వారిని తాడేపల్లి ఇంటికి పిలిపించుకున్న జగన్ బాలకృష్ణ లాంటి సీనియర్లను జగన్ పిలవలేదని అన్నారు. అంతేకాదు ఇంటికి వచ్చిన హీరోలను జగన్ కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి వెళ్ళండి అని చెప్పగా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారని, ఇదేంటి అని చిరంజీవి గట్టిగా నిలదీశారు. మీరు ఆహ్వానిస్తేనే అందరం వచ్చామని, ఇప్పుడు సమావేశానికి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. దానివల్లే జగన్ హీరోలతో సమావేశమైనట్లుగా తదనంతరం చిరంజీవిని అవమానిస్తూ జగన్ కు నమస్కారం పెడుతున్న వీడియోలు, ఫోటోలు బయటకు విడుదల చేసినట్లు కామినేని శ్రీనివాస్ వివరించారు. తర్వాత బాలయ్య మాట్లాడుతూ నన్నెందుకు పిలవలేదు, పిలిచారు కానీ నాకు ఇష్టం లేక వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తనది 9వ పేరుగా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. జగన్ చిరంజీవిని అవమానించడం తెలిసిందే. ఇప్పుడు తన పేరు 9వ నెంబరుగా పెట్టి అవమానించడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోయారు. కామినేని శ్రీనివాస్ కొన్ని తప్పుగా మాట్లాడారని, అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే తాను ఈ అంశంపై స్పందించానని, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలంటూ సభను కోరారు. బాలయ్య ఉద్దేశ్యం ఏంటంటే గతంలో చిరంజీవినే కాదు ఈ రోజు నన్ను కూడా అవమానించారు, సినీ పరిశ్రమ అంటే చులకనైపోయిందని నాన్ సెన్స్ అంటూ కొంచెం ఆగ్రహంతో మాట్లాడారు. మాటలు కొంచెం అటూ ఇటూ ఉండటం వల్ల వైసీపీ వారు వాటిని అవకాశంగా తీసుకుని టీడీపీ జనసేన స్నేహాన్ని, కమ్మా కాపుల మధ్య విద్వేషాన్ని పెంచేలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలంతా గమనించి సంయమనం పాటించాలని కూటమి నేతలు సూచిస్తున్నారు.